బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో చదువులు ఇక మీదట భారం కాబోతున్నాయి. అమెరికాలో చాలా మంది ఇతర దేశాల వాళ్ళు చదువుకోవడానికి వస్తుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇక మీదట నిబంధనలు కఠినతరం చేశారు ట్రంప్ అధికారంలోకి వచ్చాక లోకల్ నాన్ లోకల్ కి సంబంధించి నిబంధనలు కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికాలో చదువుకోవాలంటే ఇతర దేశస్తులకు నిబంధనలు కఠినతరం చేశారు. దశాబ్ద క్రితంతో పోలిస్తే ఇప్పుడు నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. అందులో F1 వీసాకు సంబంధించి అంటే స్టూడెంట్ వీసాకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య దశాబ్దంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపయిందని నిపుణులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం ఆ బ్రేకింగ్కి సంబంధించి న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన 41% దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అంటే ఈ మొత్తం దరఖాస్తుల కోసం ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళు 6,79,000 దరఖాస్తులు చేసుకోగా అందులో 2,79,00,000 అప్లికేషన్లు రిజెక్ట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ మొత్తం సంఖ్య 10 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు అయినట్లు కూడా చెప్తున్నారు. సో F1 వీసా అనేది స్టూడెంట్ వీసా అనమాట. అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా. ఈ వీసా లభిస్తేనే యుఎస్లో చదువుకోవడానికి వీలుంటుంది. అయితే ట్రంప్ వచ్చాక ఇలాంటి వీసాల విషయంలో ఆయన నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఇకపై F1 వీసాపై ఉండి పార్ట్ టైం జాబ్ చేస్తే అంతే సంగతులు అంటూ కూడా చెప్తున్నారు. ఈ నిబంధనలు ఏదైనా అతిక్రమిస్తే కూడా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. అమెరికాలో ఎవరైతే చదువుకోవాలని కలలు కంటున్నారో వాళ్ళందరికీ ఇది చేదు వార్తగా కూడా చెప్పొచ్చు. సో ఇక మీదట అమెరికాలో చదువుకోవాలనుకున్న ఇతర దేశస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి సంబంధించి నిబంధనలు కఠినతరమయ్యాయి. ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అయినప్పటికీ కూడా వీసా రిజెక్షన్ అనేది ఎక్కువ సంఖ్యలో జరుగుతోంది. సో F1 వీసాకి సంబంధించి ప్రస్తుతం నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఇప్పుడు అక్కడ చదువుకోవాలంటే ఏ విధమైన అక్కడ ఆంక్షలు మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, ప్రస్తుతం స్టూడెంట్స్ అమెరికాలో చదువుకోవాలంటే కఠినతరమని చెప్పాలా? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇదివరకట్లాగా అమెరికాలో చదువుకోవాలనేది కలగానే మిగిలిపోతుందా? దానిలో భాగంగా ఇప్పుడు అమెరికా చదువులు స్టూడెంట్స్ సంబంధించి ఏదైతే వీసాలు ఉన్నాయో వీసాలకు భారీగా ఆయన కత్తిరి వేస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 41% దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లుగా తెలుస్తుంది. 2023-24లో F1 వీసాల కోసం 6.79 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే దాంట్లో సుమారు 2.79 లక్షల అప్లికేషన్లు అనేవి రిజెక్ట్ చేశారు. ఇక 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే కాక వీసాల తిరస్కరణ అనేది రెట్టింపైంది. గత 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు వీసాలు అనేవి తిరస్కరించడం, రిజెక్ట్ చేయడం అనేది చాలా ఎక్కువైందంటూ కూడా తెలుస్తుంది. F1 వీసా అనేది నాన్ ఇమిగ్రేషన్ వీసా. F1 వీసా లభిస్తేనే యుఎస్ లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఇక ట్రంప్ వచ్చాక వీసాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. ఇటు F1 వీసాపై ఉండి పార్ట్ టైం జాబ్ చేస్తే అంతే సంగతులు అనేది కూడా కొంత హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇక నిబంధనలు అతిక్రమిస్తే ఇంటికి పంపించేస్తామంటూ కూడా కొంత రైట్. ఇక F1 వీసా అంటే స్టూడెంట్ వీసాపై ఇక మీదట అమెరికాలో చదువుకోవాలంటే నిబంధనలు కఠినతరం చేశారు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ నాన్ లోకల్ ఇమిగ్రెంట్స్కి సంబంధించి అనేక నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికాలో చదువుకోవాలనుకున్న ఇతర దేశస్తులు అందరూ కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇక మీదట అమెరికాలో చదువుకోవాలన్న కళ వారికి కలగానే మిగిలిపోబోతోంది ఈ నిబంధనల నేపథ్యంలో అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే గత 10 ఏళ్ల కాలంతో పోలిస్తే ఇప్పుడు ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా కఠినతరమయ్యాయని కూడా నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి.
రైట్. ప్రియా, మనం ప్రధానంగా చూసుకుంటే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ వీసాల మీద కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే గతంలో కూడా H1B వీసా కానీ L1 వీసాలకు సంబంధించి ఆటో రెన్యువల్ కి సంబంధించి కూడా రెన్యువల్ చేసే అవకాశం లేదంటే కూడా గతంలోనే తెలుపుతున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ వీసాకు సంబంధించి కూడా ఇప్పుడు కఠినతర నిబంధనలు అయితే అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు దాదాపు ఏదైతే గతంతో పోలిస్తే ఇప్పుడు వీసాల రిజిస్ట్రేషన్ అనేది ఎక్కువ రిజెక్షన్ అదే తిరస్కరణ అయితే ఎక్కువగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు శాపం కూడా మీద అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయాలన్నా కూడా వీలు అవకాశం లేకుండా. రైట్ శివ, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. ఎస్, ఇక అమెరికాలో చదువులు ఇక మీదట కష్టంగా మారబోతున్నాయి. స్టూడెంట్ వీసాలకు సంబంధించి ట్రంప్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అయితే ఇప్పటికే 41% దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ తిరస్కరణ కూడా అంటే ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో F1 వీసాల కోసం 6,79,000 దరఖాస్తులు చేసుకోగా ఇందులో 2,79,000 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. అంటే గత 10 ఏళ్ల కాలంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపైందని నిపుణులు చెప్తున్నారు. F1 వీసా లభిస్తేనే యుఎస్లో చదువుకోవడానికి అనుమతిస్తారు అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఏదైతే F1 వీసాకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఆ వీసా పైన ఉండి ఇకపై అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలంటే కూడా కష్టమే అని చెప్తున్నారు నిపుణులు. సో ఇక మీదట అమెరికాలో చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడ చదువుకోవాలన్నా, అక్కడ కంటిన్యూ చేయాలన్నా కూడా నిబంధనలు మరింత కఠినతరం చేశారు. సో ఈ నేపథ్యంలో లోకల్ నాన్ లోకల్కి సంబంధించి నాన్ లోకల్ వాళ్ళకి ఈ నిబంధనలు అంతా కూడా చాలా కష్టతరం అని కూడా చెప్తున్నారు. లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడమే ఇందులో ప్రధాన ధ్యేయంగా ట్రంప్ తన అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగులు ముందుకేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ కూడా నిబంధనలు క్రియేట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి లోకల్ నాన్ లోకల్కి సంబంధించి వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఆ నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో ఇతర దేశస్తుల నుంచి అక్కడికి వచ్చి చదువుకోవాలన్నా, అక్కడికి వచ్చి జాబ్ చేయాలన్నా కూడా ఇక మీదట కష్టతరంగా మారబోతుంది అంటూ కూడా అమెరికా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.